శ్రీ గురుభ్యో నమః. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జీబీకే పబ్లికేషన్స్ వారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు పొందండి. దేవాదాయ శాఖ వారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవుల కోసరంగా పోటీ పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నారు. దానికి ఒక నిర్ణీత ప్రణాళికను వాళ్ళు సిద్ధం చేశారు, పాఠ్య ప్రణాళిక. ఈ ప్రణాళికలో వారి ఉద్దేశం ఈ పదవిలోకి వచ్చేటటువంటి అభ్యర్థులకు హిందూ సంప్రదాయానికి సంబంధించినటువంటి గ్రంథాలు సంపూర్ణంగా అవగాహనకు తెలిసి ఉండాలి. ప్రాచీన సంప్రదాయంలో భారతం, భాగవతం, రామాయణం, అష్టాదశ పురాణాలు ఇవి మన హిందువులకు జీవన విధానంలో ఒక భాగస్వామ్యం అయిపోయాయి. సమాజంలో మనకు ఎలాంటి వ్యక్తులు దారసపడతారు అంటే ఆ వ్యక్తులకు ప్రతిబింబాలే రామాయణ, భారత, భాగవతాల్లో వ్యక్తులు కనిపిస్తారు. ఉదాహరణకు రాజ్యకాంక్ష కలిగినటువంటి దుర్యోధనుడు, అన్నను చంపగలిగినటువంటి బుద్ధి స్వభావం కలిగినటువంటి సుగ్రీవులు, లేదా అన్నను తప్పు చేసినప్పుడు దూరంగా వెళ్ళిపోయేటటువంటి విభీషణుడు లాంటి వాళ్ళు, తన కుమారుడు తప్పు చేస్తున్నా కూడా చూసి సహించేటటువంటి ధృతరాష్ట్రులు, తన భర్త కోసరంగా తన చూపును కూడా కట్టుపుట్టంతో నిబద్ధించినటువంటి గాంధారులు, ఇలా ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు, ఎన్నో రకాలైనటువంటి పాత్రలు మనకు రామాయణ, భారత, భాగవతాల్లో కనిపిస్తాయి. అందుకే అవి అనుదిన పారాయణ గ్రంథాలు అయ్యాయి. ఉదాహరణకు వర్షాలు పడకపోతే విరాట పర్వం చదివితే వర్షం పడుతుందని అంటారు. పిల్లలు కలుక్కపోతే వాల్మీకి రామాయణంలోని పుత్రకామేష్టి యాగం యొక్క ఘట్టాన్ని చదివితే పిల్లలు పుడతారని నమ్మకం ఉంది. సుందరకాండ పారాయణ నిత్యం చేస్తారు, భగవద్గీత పారాయణ నిత్యం చేస్తారు. ఇవి అనుదిన పారాయణ గ్రంథాలుగా దేవాలయంలో ఏ విధంగా అయితే విగ్రహాలు పూజింపబడుతూ ఉన్నాయో ఆ విధంగా భారతం సెట్టు, భాగవతం సెట్టు, రామాయణం సెట్టు దేవాలయంలో పూజించినట్టుగానే మన ఇంట్లో కూడా పూజా గృహంలో దాన్ని ఒక పవిత్ర గ్రంథంగా పెట్టుకుంటూ ఉన్నాం. సుందరకాండ పారాయణం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, భగవద్గీత పారాయణం చేసేవాళ్ళు ఉన్నారు, శ్రీరామకోటి రాసేటువంటి వాళ్ళు ఉన్నారు. రామాలయం లేనటువంటి గ్రామాలు లేవు, హనుమంతుని యొక్క విగ్రహాలు లేనటువంటి ప్రదేశాలు లేవు. ఇవన్నీ కూడా దేనికి నిదర్శనాలు అంటే మన సంప్రదాయంలో ఈ గ్రంథాలన్నిటికీ కూడా అందులో ఉండేటటువంటి సన్నివేశాలకు, అందులో ఉండేటువంటి కథలకు, అందులో ఉండేటువంటి పాత్రలకు ఒక తాదాత్మ్యం ఉంది. అందుకని మనం పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా ఆ రామాయణంలో ఉండేటువంటి రాముడి పేరు, సీతమ్మ పేరు ఇలా పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకు? దాని మీద ఉండేటటువంటి ఒక పవిత్ర భావాన్ని మనం కలిగించేటట్టు.